హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ వీడియో చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను. అదేవిధంగా మ్యాథ్స్లో మీరు కొన్ని ఫార్ములాస్ మైండ్లో ఉంచుకొని వెళ్తే మంచిదన్నమాట. ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. తక్కువ టైంలోనే ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి స్టూడెంటు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం నేను ఇప్పుడే ఎగ్జామ్ రాస్తున్నాను అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి పాయింట్ వినండి. ఎందుకంటే ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి మీరు ఏం తీసుకెళ్ళాలని తెలిస్తే ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు టెన్షన్ పడకుండా ఉంటారు. చాలామంది ఎగ్జామ్ సెంటర్కి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ టెన్షన్ పడే ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు మంచిగా ప్రిపేర్ అయినా ఆ టెన్షన్లో చాలా వరకు ఎగ్జామ్ని స్కోర్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత బాగా రాస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఓకేనా? ఇంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారు, ఖచ్చితంగా బాగా రాస్తారు. ఓకేనా? ఇక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ అడ్మిట్ కార్డు బ్లాక్ అండ్ వైటా కలరా అనే డౌట్ అనేది పెట్టుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ అయినా తీసుకెళ్ళొచ్చు, లేదు నేను కలర్ తీసుకెళ్తా అంటే కలర్ అయినా తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? బ్లాక్ అండ్ వైట్ సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అండ్ వైట్లో ఒక ప్రింట్ తీసుకొని వెళ్ళండి. అవసరమైతే ఒకదానికి బదులు ఒక 2 కాపీలు తీసుకొని వెళ్ళండి. ఓకేనా? మీకు కొంచెం జాగ్రత్త ఉండాలి అనుకుంటే ఒక 2 కాపీలు తీసుకొని మ్యాక్సిమం ఒక్కటి సరిపోద్ది. అది కూడా ఫస్ట్ పేజీ సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అడ్మిట్ కార్డులో ఫస్ట్ పేజీ బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది. ఓకేనా? అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి. తర్వాత ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి. ఫోటోలు అవసరం ఉంటాయా లేదా అనేది పక్కన పెట్టండి, తీసుకెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మీ యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే గుర్తుపెట్టుకోండి, ఆ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేము మీ యొక్క అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి నేము ఇంటి పేరుతో సహా మ్యాచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్, ఇవి చూస్తారు. నెక్స్ట్ మీరు చూస్తే చాలామంది అప్డేట్ చేయించుకొని పాత ఆధార్ కార్డ్స్ తీసుకెళ్తుంటారు. కొన్నిసార్లు మీరు అప్డేట్ చేసినటువంటి ఆధార్ కార్డ్ తీసుకురండి అని చెప్పేసి చెప్తారు. ముందుగానే ఒకవేళ అప్డేట్ చేసి ఉంటే దాన్ని మీరు మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి అది కలర్ జిరాక్స్ ప్రింట్ అనే ఒకటి తీసుకొని వెళ్ళడం మంచిది. ఓకేనా? ఒకవేళ ఆధార్లో మిస్టేక్ ఉంది, అడ్మిట్ కార్డ్కి ఆధార్కి టాలీ చేస్తే మనకి ఒక చోట మిస్టేక్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్లో కానీ మిస్టేక్ ఉంటే మీ యొక్క పాన్ కార్డ్ కానీ, ఓకేనా, ఓటర్ ఐడి కానీ వీటిలో కరెక్ట్గా ఉందనుకోండి, అడ్మిట్ కార్డ్కి ఈ యొక్క ఓటర్ ఐడి ఆర్ పాన్ కార్డ్ వీటిలో కరెక్ట్గా ఉంటే అవి తీసుకెళ్ళండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళడానికి ఏం తీసుకెళ్లాలో చూసుకున్నాం. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే టెన్షన్ పడొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ ఎగ్జామ్ సెక్షన్లో ఇన్విజిలేటర్ ఉంటారు, వాళ్ళని అడగండి. నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తారు. తొందరపడి ఏది చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అక్కడ మీకు ఏమి ఉండదు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏముండదు. మీకు ఇక్కడ ఒక ప్యానల్ చూపిస్తాను, అలాగే అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఉంటుంది. ఓకేనా? మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవగానే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం రాసేవాళ్ళు ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డులో ఎగ్జామ్ టైం వేరు, రిపోర్టింగ్ టైం వేరండి. గుర్తుపెట్టుకోండి, రిపోర్టింగ్ టైం అంటే ఎగ్జామ్కు ముందు వెళ్ళాల్సినటువంటి టైము. కాబట్టి ఎగ్జామ్కి ఒక 1 అవర్ లేకుంటే 1.5 అవర్ ముందే వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు వెరిఫై చేసి లోపలికి పంపించిన తర్వాత మీ సిస్టమ్ ముందు మీరు కూర్చున్నప్పుడు మీకు ఈ విధంగా ప్యానల్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్, మీ యొక్క ఏదైతే ఐడి దాని కింద పాస్వర్డ్, ఓకేనా, అవి ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. వాళ్ళు ఎప్పుడు సైన్ ఇన్ అవ్వాలో కూడా చెప్తారు. అక్కడ మీకు పైన కూడా టైమర్ అనేది కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ సైన్ ఇన్ మీద నొక్కిన తర్వాత మీరు ఇంగ్లీష్లో రాస్తారా, తెలుగులో రాస్తారా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే
ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ టిక్లు ఉన్నాయి చూసారా, నెంబర్స్ అన్నిటికీ రెడ్ ఒకటి ఉంది, మిగిలినన్ని గ్రీన్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ని ఫస్ట్ టైం రాసేవాళ్ళు జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ చూసినప్పుడు ఫలానా ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, దాన్ని టిక్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని నొక్కాలి. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ అని నొక్కితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, అది సెలెక్ట్ అవుతుంది ఆ క్వశ్చన్. అప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్లో వెలుగుతుంది. నాకు క్వశ్చన్కి ఆప్షన్కి ఆన్సర్ చేశాను, ఇక్కడ ఆన్సర్ పెట్టానంటే సరిపోదు, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది గ్రీన్ టిక్ పడి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఎటువంటి ఆప్షన్ అంటే ఆన్సర్ పెట్టకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి, రెడ్ ఆప్షన్ అనేది వస్తుంది, రెడ్ కలర్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఆప్షన్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే గ్రీన్ వెలుగుతుంది, ఎటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే రెడ్ వెలుగుతుంది. ఓకేనా, సో పేపర్ ఏ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చూసుకొని ఎగ్జామ్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్లో కొన్ని మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళాలి, అవి కూడా చెప్తాను. వీటిలో చూసుకుంటే మనకి నెంబర్ సిస్టంలో మీరు ఇవన్నీ కంపల్సరీగా చూసుకొని వెళ్ళండి. మీకు డీప్గా డెప్త్గా చెప్పడానికి టైం లేదు, సింపుల్గా చెప్తాను. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ మీద క్వశ్చన్ అనేది వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఎన్ ప్లస్లో ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇచ్చినప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2 ఈ ఫార్ములా గుర్తుండాలి. సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్కి సంబంధించి చూస్తే అదే ఆడ్ నెంబర్స్ అని అడిగాడు అనుకోండి n², అదే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అడిగితే n ఇంటూ n ప్లస్ 1. ఓకేనా, నెక్స్ట్ చూడండి, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇవి సింపుల్గా బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్ అండి. మనకి ఈ విధంగా క్వశ్చన్ వస్తే ఆ ఎక్స్ ప్లేస్లో సంథింగ్, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి, 12 అనేది ఇచ్చాను, ఎక్స్ ప్లేస్లో 12 అనేది పెట్టుకున్నాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలంటే 12 ఏ విధంగా రాసుకోవచ్చు, 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు కదా. సో 3 ఇంటూ 4గా రాసుకుంటే వీటిలో మొత్తం ప్లస్ 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 ఉంది. ప్లస్ ఉన్నప్పుడు చూడండి, పెద్ద విలువ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అదే ప్లస్ మైనస్ మైనస్ ఈ విధంగా ఉందనుకోండి, అంటే మైనస్లో వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి చిన్న విలువ ఆన్సర్ అవుతుంది. మొత్తం ప్లస్లో ఉంటే పెద్ద విలువ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి, వాటిలోనే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ వీటి మీద కూడా కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/5, 3/2 ఈ విధంగా అడుగుతారు. వీటిలో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా, అడిగినప్పుడు ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్నటువంటి విలువలకి ఎల్సిఎం కట్టి డినామినేటర్లో ఉన్నటువంటి విలువలకి హెచ్సిఎఫ్ కడితే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, న్యూమరేటర్ బై డినామినేటర్ వేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. అదే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అండ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. ఏదైతే మనకు అడుగుతారో అది పైన రాసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఎల్సిఎం అడిగారు కాబట్టి పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్, ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగారు పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం. ఓకేనా, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్ ఇదేంటంటే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్, ఒక 2 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక నెంబరు అండ్ బి అనే ఒక నెంబరు, నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ విధంగా అడుగుతారు. వీటిలో ఎలా అడుగుతారంటే ఒక ఎల్సిఎం కానీ లేకుంటే ఒక ఏ బి ఈ రెండిట్లలో ఏదో ఒకటి కానీ, ఓకేనా, ఏదో ఒకటి మిస్ చేసి మిగిలిన ఇస్తారు, అదొకటి కనుక్కోవాలి మనం. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ నెంబరు నేను ఎక్స్ అనుకున్నాను, సెకండ్ నెంబరు వై అనుకున్నాను, ఎల్సిఎం సమ్ ఒక 10 అనుకోండి, హెచ్సిఎఫ్ అనేది ఒక 12 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వై ఉంది కదా, వై ప్లేస్లో నేనేంటంటే ఒక 6 అనేది ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్స్ కనుక్కోవాలి. ఈ విధంగా మోడల్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ మోడల్ కంపల్సరీగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఓకేనా, ఎలా అయినా అడగచ్చు, ఈ ఫార్ములాను బట్టి 4 రకాలుగా అడగచ్చు. ఓకేనా, టైం, స్పీడ్, డిస్టెన్స్ వీటిలో మనకి యావరేజ్ స్పీడ్ అడిగితే ఏంటి 2xy/x+y ఎప్పుడు వాడాలి ఈ ఫార్ములా అంటే ఈక్వల్ డిస్టెన్స్. ఓకేనా, డిస్టెన్స్ దూరం అనేది సమానంగా ఉన్నప్పుడు 2xy/x+y. ఓకేనా, ఎక్స్ వైలు వాడు ఇస్తాడనమాట, దాన్ని బట్టి మనం చేయాలి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ 3కి అయితే
అంటే డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండి ఇట్లా XYZ 3 విలువలు ఇచ్చినప్పుడు ఫార్ములా 3XYZ బై XY ప్లస్ YZ ప్లస్ ZX ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైం టేకెన్ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తున్నప్పుడు టైం అడిగారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ బై స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని చూడండి, ఇక్కడ మీకు ప్రతిసారి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చెప్తూనే ఉన్నాను, కిలోమీటర్ల నుంచి మీటర్లోకి మార్చాలంటే పెద్ద విలువ కిలోమీటర్స్, మీటర్స్ అనేది చిన్నది. పెద్దదాని నుంచి చిన్నదానికి మార్చాలి అంటే పైన చిన్న విలువ కింద పెద్ద విలువ 5/18 వేసుకుంటాం. అదే మీటర్ ఫర్ సెకండ్ నుంచి కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలంటే 18/5. ఎందుకంటే చిన్నదాని నుంచి పెద్దదానికి మార్చుతున్నాం కాబట్టి పైన పెద్దది 18 కింద చిన్న విలువ 5, 18/5. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటాయి. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా మీకు గుర్తుండాలి. ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా దీని మీద క్వశ్చన్ వస్తుందని కదా, క్వశ్చన్ చేసేటప్పుడు ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఇవి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ టైం అండ్ వర్క్. దీని గురించి మీకు ప్రతి క్లాస్లో వీటి గురించి కూడా చెప్తున్నాను. మీరు టైం అండ్ వర్క్కు సంబంధించినటువంటి ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ బిఫోర్ టైము అక్కడ డిస్టెన్స్ బిఫోర్ చూసాం కదా, అదేంటంటే మనకి ఇక్కడ టైం స్పీడ్ డిస్టెన్స్ వీటిలో ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, ఆ డిస్టెన్స్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ ఏంటి, టైం ఇంటూ స్పీడ్. ఏంటి, టైం ఇంటూ స్పీడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, దీని నుంచి ఎలా అయినా అడగచ్చు. నెక్స్ట్ టైం అండ్ వర్క్లో మీకు ప్రతిసారి చెప్పేది ఏంటి, LCM మెథడ్ వాడుకోండి, ఈజీగా చేయొచ్చు అని చెప్పాను. ఓకేనా. LCM మెథడ్ బెస్ట్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టోటల్ డేస్ ఇది షార్ట్ కట్ అనమాట. 2 అంటే ఏ అనేవాడు ఇన్ని రోజులు, బి అనేవాడు ఇన్ని రోజులు, ఏబి ఇలా విలువలు వచ్చి టోటల్ కనుక్కోమంటే. ఓకేనా. టోటల్ డేస్ కనుక్కోమంటే X × Y/X + Y. ఇది సింపుల్ బేసిక్, అంటే కొంచెం తక్కువ టైంలో చేయడానికి ఫార్ములా. కానీ మీరు ఏ ప్రాసెస్ వాడాలి, LCM మెథడ్ అనేది వాడాలి. ఓకేనా. LCM మెథడ్ వాడుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ ఫార్ములా మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ మనకి M1D1H1/W1. M అంటే మ్యాను, D అంటే డే, H అంటే అవర్స్, W అంటే వర్క్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే M1D1H1/W1 తర్వాత M2D2/W2 ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ H2ని కనుక్కోమని ఆ ప్లేస్లో X అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా. అంటే H2 కనుక్కోమంటాం కానీ, లేకుంటే M2 కనుక్కోమంటాం కానీ, ఇవన్నీ ఇచ్చి M1 కనుక్కోమంటాం కానీ, వీటిలో ఏదో ఒకటి మిస్ చేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుంటే మీరు ఏది మిస్ చేసినా కానీ ఈజీగా చేయగలుగుతారు. ఒకటి మిస్ చేస్తే మిగిలిన మొత్తం ఇస్తారు, అది గుర్తుండాలి. ఓకేనా. పర్సంటేజెస్ సంబంధించి మనం ఆల్రెడీ పర్సంటేజ్లో ఏం గుర్తుంచుకోవాలి ఏంటి అనేది మీకు చెప్పాను. పర్సంటేజ్లో కంపల్సరీగా 1/2 అంటే ఎంత పర్సంటేజీ, 1/3 అంటే ఎంత పర్సంటేజీ, 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%. ఓకేనా. 1/4 అంటే 25. ఇట్లా 1/20 వరకు మీరు చూసుకొని వెళ్ళడం మంచిది. ఓకేనా. ఎలా అయినా అడగొచ్చు. మీకు సింప్లిఫికేషన్స్లో కూడా పర్సంటేజ్ని ఇట్లా పాయింట్స్లో ఇచ్చి వాటిని మరలా మీరు రేషియోలోకి మార్చుకొని చేసే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కూడా ఇస్తారు. మీకు ఈ పర్సంటేజ్లో రేషియోలో అంటే పాయింట్లలో ఉన్నదాన్ని పర్సంటేజ్లో లేకుంటే ఒక నిమిషం చెప్తాను. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 33.33% అన్నాడండి. ఓకేనా. పర్సెంట్ అని ఇంటూ 30 ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 33.33% ఏ విధంగా రాసుకోవచ్చు, 1/3కి రాసుకోవచ్చు కదా, ఇంటూ 30. 3 క్యాన్సిల్ అయితే మిగిలేదంటే ఇక్కడ 10 సింపుల్గా రాసుకోవచ్చు కదా. అదే మీకు ఈ పర్సంటేజ్ని రేషియోలోకి మార్చుకోవడం రాకపోతే మీరేంటి 33.33% ఇంటూ 30 మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అవి చూసుకొని వెళ్తే మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీకు సక్సెసివ్ ఫార్ములా చెప్పాను. ఎన్ని రకాలుగా ఒకే ఫార్ములాతో డిఫరెంట్ టైప్ ఆఫ్ చాప్టర్స్, అంటే ఇప్పుడు పర్సంటేజ్లో కానీ, ఓకేనా, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ వీటిలో సక్సెసివ్ ఫార్ములా వాడుకొని చేయొచ్చు అని చెప్పేసి మీకు సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. ఇక్కడ మీకు పర్సంటేజ్కి సంబంధించి ఏం చెప్పాను, X + Y + XY/100. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 ఇయర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% లేకుంటే ఒక 15% ఇచ్చారనుకోండి. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే దానికి సింపుల్గా ఈ యొక్క ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు. 2 ఇయర్స్కి 15% ఇచ్చి
2 ఇయర్స్ కంటే ఆ 15 అనేది ఏంది ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈక్వల్ టు 15 వై ఈక్వల్ టు 15, ఎందుకంటే 2 ఇయర్స్ అన్నారు కాబట్టి 15 + 15 + 15 × 15/100 అలా వేసుకుని కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవచ్చు. తర్వాత పర్సంటేజ్లో కూడా మీకు కొన్ని చెప్పాను, ఒకసారి అవి చెక్ చేయండి. వాటిలో కూడా మన x + y + xy/100 ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు. అదే డిస్కౌంట్కి వచ్చేసరికి ఒక్కటి మారుతుంది, అదేంటంటే x + y మైనస్ వస్తుంది xy/100. ఓకేనా. అదే డిస్కౌంట్ నెట్ డిస్కౌంట్ కనుక్కోమంటే మనకి ఇక్కడ మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ను కూడా రేషియో మెథడ్స్లో అంటే రేషియో వైడ్గా మీరు ప్రాబ్లమ్స్ చేయగలిగితే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. మీకు అక్కడ ప్రాఫిట్ అంటే ఏంటి, మనకి మన వస్తువు కంటే కొంత ఎక్కువ రేటు పెట్టి అమ్మితే దానికి వస్తువు రేటు కంటే ఎక్కువ ఎంత అయితే అమ్ముతామో అది మనకు ప్రాఫిట్. లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100కి కొంటే దాన్ని 80కే అమ్మామనుకోండి, 20 రూపాయలు లాస్ వస్తుంది ఇలా. ఓకేనా. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఓకేనా. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అండి. ఒకసారి మీకు అన్నీ గుర్తు రావడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి చూస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, PTR/100 ఎట్లా వేసుకొని ఏం చేయొచ్చు, వీటిని డైరెక్ట్గా వేసుకొని కూడా చేయొచ్చు, అది మీకు చెప్పాను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు. నెక్స్ట్ మనకి 2 ఇయర్స్కి సంబంధించి డిఫరెన్స్ అడిగినప్పుడు ఏంటి, డిఫరెన్స్ ఈక్వల్ టు P/R/100 హోల్ స్క్వేర్ వేసుకుంటాం. 2 ఇయర్స్కి సంబంధించి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 ఇయర్స్. ఓకేనా. 2 సంవత్సరాల్లో అయితే. అదే 3 సంవత్సరాలు అడిగితే P/R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 + R/100 అనమాట. ఓకేనా. ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక మెన్సురేషన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ ఈ పీడిఎఫ్ లిస్ట్ అనేది ఇచ్చేసాను, మన వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని గురించి బిఫోర్ అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను. ఒకవేళ చూసుకోకపోతే వీటికి సంబంధించి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి అక్కడ వరుసగా అన్ని ఫార్ములాస్ నీట్గా ఇచ్చాను. ఓకేనా. ఒకసారి వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మనకి ఇక్కడ ఏరియా, పెరిమీటరు. ఓకేనా. తర్వాత 3Dలో అయితే టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. తెలుగులో అయితే సంపూర్ణతల వైశాల్యం, తర్వాత వక్రతల వైశాల్యం, ఈ విధంగా. ఓకేనా. అన్నీ ఇచ్చాను మీకు, ఒకసారి చూసుకోండి. ఓకేనా. మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్, ఫార్ములా బేస్డ్గానే క్వశ్చన్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్కి సంబంధించి చూస్తే తెలుగులో సాంఖ్యాక శాస్త్రం అని చెప్పేసి అంటాం. దీంట్లో మనకి ఏంటి, మనకి బహుళకం అంటాం, అంటే మోడ్ అనమాట. మోడు, మీడియన్ అండ్ మీన్. బహుళకం, మధ్యగతం, సగటు, వీటికి సంబంధించినటువంటి రిలేషన్ సంబంధించిందే ఈ ఫార్ములా. మోడ్ ఈక్వల్ టు 3 × మీడియం - 2 × మీన్ అనమాట. అంటే బహుళకం = 3 × మధ్యగతం - 2 × ఏంటది సగటు అనమాట. ఓకేనా. 2 × సగటు ఇది. తర్వాత వ్యాప్తి అంటాం తెలుగులో, అంటే ఇంగ్లీష్లో రేంజ్ అనమాట. వీటికి సంబంధించి కూడా చూసుకోవాలి. వీటికి సంబంధించి సపరేట్గా నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, ఎగ్జామ్కి కంపల్సరీగా ఉపయోగపడతాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఆల్జిబ్రాలో మీరు x + 1/x విలువ k అని ఇచ్చి k ప్లేస్లో ఏదైనా ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు, 12 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు x² + 1/x² ఇస్తే k² - 2 వేసుకోవాలి. అదే x³ + 1/x³ విలువ అయితే k³ - 3k అనేది వేసుకోవాలి. ఈ ఫార్ములా గుర్తుండాలి. ఓకేనా. నెక్స్ట్ అదే x - 1/x ఇచ్చారనుకోండి, అప్పుడు x² + 1/x² విలువ ఏమవుతుంది, సింపుల్గా ఇక్కడికి డిఫరెన్స్ ఏంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది అంతే. ఓకేనా. నెక్స్ట్ x³ - 1/x³ విలువ k³ + 3k. ఇక్కడ -3k వస్తుంది, ఇక్కడ ప్లస్, మైనస్లు ప్లస్లు, ఇదొక్కటి చూసుకోండి, కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ మీకు ప్రతిసారి చేసేటప్పుడు ట్రిపులేట్స్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. ఇవి కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ట్రిపులేట్స్ ఇవి. 3, 4 కనపడితే ఖచ్చితంగా నెక్స్ట్ ఏం వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ అది కూడా ఎలా, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 4 ఇచ్చారనుకోండి, ఇది ఖచ్చితంగా 5 అవుతుంది, ఇలా అనమాట. ఇక్కడ 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17. ఇవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా. ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇంకా
చెప్పాలంటే టైం అనేది ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. సో నేను తక్కువ టైంలో ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ 20 మినిట్స్ దాటిపోయింది. ఓకేనా, ఈ వీడియోకి ఇంతే. సో ఒకసారి ఇవన్నీ పైన చూసుకుని వెళ్ళండి. 1 నుండి 25 ఓకేనా స్క్వేర్లు ఒకసారి చూసుకొని వెళ్ళండి. క్యూబ్ వాల్యూలు 15 వరకు మ్యాక్సిమం, మినిమం ఒక 15 ఓకేనా. 15 కంటే ఎక్కువ కూడా చూసుకోగలిగితే ఒకసారి చూసుకోండి, మంచిది. ఓకేనా, సో ఈ వీడియోకి ఇంతే. సో మీకేంటంటే ఫిజిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ బటన్ ఉంటుంది. దాని మీద నొక్కి మీరు ఆ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ కనిపిస్తుంది. ఆ పీడిఎఫ్ కొంతమంది డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది కదా, పైన 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ టాప్లో మీకు 3 డాట్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 3 డాట్స్ మీద నొక్కితే టాప్లో ఈ విధంగా డౌన్లోడ్ బటన్ ఉంటుంది. దాని మీద నొక్కండి, డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్. ఓకేనా, ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్.